తేజ గారు మీరు లైక్ ఇందాక మీరు అన్నట్టుగానే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పరిచయం అయినప్పటికీ కూడా అందరికి ఒకటి ఉంటుంది బ్రాండింగ్, అరే వీళ్ళని అక్కడ చూసాం కదా మళ్ళా పెద్ద స్క్రీన్ లో ఎలా చూస్తాము అన్న ఒక డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది. చాలా మంది యాక్సెప్ట్ చేయలేరు. బట్ లక్కీలీ యువర్ ఫీచర్స్ ఆర్ సూటబుల్ ఫర్ 70mm స్క్రీన్ అంటాను నేనైతే. నిజంగా అంటే ఒక మంచి హీరోకి ఉండాల్సిన చాలా లక్షణాలు అయితే మీలో ఉన్నాయి, హైట్ గానీ ఫెయిర్ గానీ యాక్టింగ్ పరంగా గానీ. ఎందుకంటే మీ షార్ట్ ఫిల్మ్ లో మేము చూసాం కాబట్టి సో దానికి కొంచెం సిమిలర్ గానే ఉంటది కదా ఈ రోల్. అంటే అది ఎట్లా అంటే అది కూడా తెలంగాణ స్లాంగ్, కాకపోతే మొత్తం సిటీ బేస్డ్, హైదరాబాద్ లో జరిగే కథ. ఇది కూడా తెలంగాణ కానీ విలేజ్, మొత్తం విలేజ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సిమిలారిటీ ఏంటంటే బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ అంటే, సో అదొకటి అందరికి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్. మన ఇంట్లో అబ్బాయి లాగా ఉంటాడు అని చెప్పేసి అదొక మేజర్ సిమిలారిటీ అవుతుంది. అవును, మా ఫ్రెండ్స్ లో కొంతమంది అలాగే ఉంటారు, సేమ్ ఆ సిమిలారిటీస్ మీలో కనబడుతున్నాయి. అయితే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీవి? అంటే నెక్స్ట్ కూడా 70mm ప్రాజెక్ట్స్ చేస్తున్నారా, స్క్రీన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారా, లేదంటే వెబ్ సిరీస్ వైపు యూట్యూబ్ వైపు ఇప్పుడైతే నెక్స్ట్ ఇమీడియట్లీ అంటే దీని తర్వాత అయితే ఒక 2 వెబ్ సిరీస్ ఉన్నాయండి. ఈ మంత్ ఒకటి రిలీజ్ అవుతుంది, బెంచ్ లైఫ్ అని చెప్పేసి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో. నెక్స్ట్ ఇంకొకటి ఇంకా ప్రొడక్షన్ ఏం ఫిక్స్ అవ్వాలి, టైటిల్ అయితే ఆజాదీ ఫైన్ అవుతుంది, అది కూడా ఇంకా ఫిక్స్ కావాలి నేనైతే. సో అది కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే వెబ్ సిరీస్ ఉన్నాయి. ఓకే, సూపర్ అసలు. అండ్ ఇందులో పావని గారు లైక్ మీరు ఏ రోల్ చూస్ చేసుకున్నా కూడా ఒక డిఫరెన్స్ అన్నది ఉండాలి అని చెప్పి ఖచ్చితంగా, అంటే మీరు ప్లే చేసే దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మన పరిశాన్ చూసుకున్నా, లేదంటే ఇప్పుడు ఈ సినిమాలో చూసుకున్నా, మన చూసుకున్న పుష్ప గానీ హిట్ గానీ ఏం చూసుకున్నా ఏది దేనితో సంబంధం లేదు, అన్ని డిఫరెంట్ గానే ఉన్నాయి. ఒక కథ మీకు నచ్చాలి అంటే వాట్ క్యారెక్టర్స్ యూ విల్ చూస్ ఫస్ట్? ఇది నాకు నచ్చింది, ఇలాంటివే నేను చేయాలనుకున్నా, అలాంటివి ఏమున్నాయి? అంటే కథలు చాలా రకాలు ఉంటాయండి. సో ఫస్ట్ నా దగ్గరికి ఏదైనా కథ వచ్చినప్పుడు కథ వింటాను, నేను మొత్తం వింటా. నేను యాజ్ ఆడియన్స్ చాలా మంది యాక్టర్స్ చూసే విధంగానే మనకు ఒక కథ చెప్తే కథ బాగుందా, తర్వాత మనకి ఇస్తున్న పాత్ర, మనకి పిచ్ చేస్తున్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మనం నాకు పిచ్ చేసిన క్యారెక్టర్ కథకి ఎంతవరకు వాల్యూ యాడ్ చేస్తుంది, నేను ఏం చేయగలను కథకి. సో అది ఆ ఒకటి చూస్తానండి. లేదు నేను ఇంతకు ముందు చేసిన దానికి బాగా సిమిలర్ గా ఉందా, లేకపోతే ఇందులో కొంచెం సపోజ్ ఇది కూడా తెలంగాణ నేపథ్యంలో జరిగే కదా, పరేషాన్ కూడా తెలంగాణ నేపథ్యంలో జరిగే కదా, బట్ క్యారెక్టరైజేషన్ పరంగా చాలా డిఫరెంట్. సో అలాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నా కూడా నేను ఐ గో హెడ్ అండ్ డూ ఇట్ ఫర్ ద స్టోరీ. సో స్టోరీకి నేను వాల్యూ అడిషన్ చేసేంత వరకు నేను హ్యాపీగా చేసేస్తాను. అంటే చాలా మంది హీరోయిన్స్ కి యాక్షన్ స్టోరీస్, మేము నలుగురు చితక బాదాలి, ఆ ఎలివేషన్ సీన్స్ మాకు కూడా ఉండాలి అన్న ఒక థాట్ ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. అండ్ రీసెంట్ గా వచ్చిన సత్యభామ, మన కాజల్ గారిని చూసుకుంటే ఆవిడ అడిగాను నేను, అండ్ చాలా మందికి ఉంటది హీరోలే కొట్టాలా మేము కొట్టొద్దా అని, సో మీరు అందుకనే ఈ సినిమా సైన్ చేశారంటే అవును ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ మై పాయింట్ అన్నారు. సో మీకు అలాంటి స్టోరీస్ చేయాలని ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? కాజల్ గారిది 20 years పైన ఆమె చూసారు. అఫ్ కోర్స్ యాక్షన్ ఇస్ అనదర్ జానర్ అండి. నేను యాక్చువల్లీ చేశాను ఒక సినిమా, ఆ సినిమా ఏంటి అని నేను ఇప్పుడు చెప్పలేను. ఓకే, సో అది రాసుకోసం త్వరలో ఈవిడ నలుగురిని చితక బాధే క్యారెక్టర్ లో రాబోతుంది అనమాట. అది కమింగ్ సూన్ ఆవిడ రివీల్ చేస్తుంది అంతేనా? మరి ఆ రేంజ్ యాక్షన్ కాకపోయినా, నలుగురిని కాకపోయినా అట్లీస్ట్ ఒకళ్ళిద్దరిని అలా. సార్ ఇప్పుడు కమింగ్ టు యూ, మీరు అంతకు ముందు ఏమన్నారంటే నేను యాడ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, చాలా మంది స్టార్స్ తోటి యాడ్స్ చేయడం జరిగింది, బ్యాక్ ఎండ్ లో నేను రైటింగ్ కూడా రాశాను అన్నారు. సో ఎవరితోటి అసోసియేట్ అవడం చాలా స్పెషల్ గా అనిపించింది? చిరంజీవి గారు, మహేష్ బాబు గారితో అని ఇన్ని చెప్పారు కదా. చిరంజీవి గారు, మహేష్ బాబు గారితో జస్ట్ ఏంటంటే స్క్రిప్ట్ రైటింగ్ లోనే నేను పనిచేశాను. ఓకే, బాలయ్య బాబు గారితో డైరెక్ట్ పనిచేసే అవకాశం వచ్చింది. ఓకే, ఏమన్నారు సార్? దబుడే అన్నారా? బాలయ్య బాబు గారు సో స్వీట్ అండి, సో స్వీట్. అలా కనబడతారు కానీ చాలా స్వీట్ అని చెప్పి అందరూ చెప్తూనే ఉంటారు మాట్లాడిన తర్వాత. చాలా యాక్చువల్గా బాలయ్య బాబు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నన్ను నమ్మే వరుసగా 3 యాడ్లు నాకు ఇచ్చారు. సూపర్. సో అది 3 విజయగా జ్యువెలర్స్ ప్లస్ ఇవన్నీ ఇచ్చారు. సో అది చాలా నేర్చుకున్నాను కూడా. ఎందుకంటే ఆ ఎనర్జీ ప్లస్ ఎంతూజియాజం ప్లస్ సార్ దగ్గర చాలా నేర్చుకున్నాం. ఎలా ఉండాలి, ఎలా అంటే పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా మాట్లాడాలి, ఏంటి, చాలా 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 నేర్చుకున్నాం అండి. అది ఏంటంటే ఒక మాటలో చెప్పేది కాదు.
అది Okay. వి హావ్ టు ఎక్స్పీరియన్స్. తెలుస్తుంది మీ ఫేస్ లో మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారో తెలుస్తుంది. ఇన్ ఫ్యూచర్ లో ఒకవేళ బాలయ్యబాబు గారికి మీరు కథ చెప్పాల్సి వస్తే ఏ టైప్ ఆఫ్ కథని మీరు బాలయ్యబాబు గారికి చెప్తారు? అంతా ఆలోచించాను. అంటే ఈయన మా బాలయ్యబాబు గారికి ఈ కథ బాగుంటది అని అనిపించినవి అన్న ఉన్నాయా? ఇప్పుడు ఇప్పుడు అంతా ఓన్లీ పైలం పుల్లగా మీదే ఉన్నారనమాట. సో అది ఇంకా చాలా దూరం ఉంది. అఫ్ కోర్స్ మేబీ అది జరుగుద్ది, ఇట్ విల్ హ్యాపెన్. జరగచ్చు. సో కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఇంకా అంత ఆ స్టేజ్ కి ఇంకా ఆ స్టేజ్ కని కాదు, ఇంకా అంత దూరం మనం ఆలోచించడం ఇప్పుడు అంత సబబు కాదు. ఓకే, So, ఇప్పుడైతే మన సినిమా గురించి డెఫినెట్లీ. అండ్ కమింగ్ టు యూ, ఈ మూవీలో మీరు షూట్ చేస్తున్నప్పుడు బాగా గుర్తుండిపోయింది ఆన్ సెట్స్ గానీ, అండ్ ఇంకొకటి ఇందులో మీరు డబ్బింగ్ జానకి గారితో మంచి నానమ్మ మనోడు చాలా బాగున్నారు చూడడానికి. నాకు ట్రైలర్ లో ఆ కళ్ళజోడు పెట్టుకుని వేటేసుకుని వెనకాల నుంచి అది భలే అనిపించింది అసలు నిజంగా. అంటే సేమ్ అది చూస్తే మీకు కింద కూడా చెప్పాను, ఒక యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక బామ్మ మనోడిది రీల్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు చేస్తూ ఉంటారు సేమ్ వాళ్ళది క్యారెక్టర్ తీసుకొచ్చినట్టు అలా ఫీలింగ్ వచ్చింది అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఆవిడతో వర్కింగ్, అండ్ బాగా గుర్తుండిపోయిన సీన్ ఏంటి? డబ్బింగ్ జానకి గారి విషయానికి వస్తే తను చాలా డిసిప్లిన్ అండి. అంటే ఆ ఏజ్ లో కూడా అంత హీట్, అంత సమ్మర్ లో మార్నింగ్ 4:30కి లేచి 6:30, 7 వరకు షూటింగ్ కి వచ్చి 9 వరకు అంటే మాతో పాటు ఈక్వల్ గా అలసిపోకుండా చాలా ఎనర్జెటిక్ గా పనిచేసింది. సో అదొక్కటి చాలా ఇన్స్పైరింగ్, అంటే ఇన్స్పిరేషనల్ క్వాలిటీ, అదొక్కటి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే తను నాకు చెప్పేది అంటే ఇండస్ట్రీలో డిసిప్లిన్ ఇంపార్టెంట్, మంచిగా పొద్దున్న రావాలి. సో ఇవన్నీ నాకు కొంచెం కొంచెం సజెషన్స్, అండ్ యాక్టింగ్ లో కూడా కొంచెం కొంచెం ఇంకా న్యాచురల్ గా ఇంప్రూవైజేషన్ ఏమైనా ఉంటే నాకు చెప్పేది. సో అదొక మంచి డబ్బింగ్ జానకి గారనే కాదన్నట్టే చిత్రం సీన్ అని ఉన్నాడు, అండ్ ఫన్ పడక కిరణ్ అన్న, మిర్చి కిరణ్ అన్న ఉన్నాడు. సో చాలా మంది, పావని కూడా నాకని కొంచెం సీనియర్. సో పావనితో కూడా చూసి, సో అందరిని చూసి ఒక్కొక్క క్వాలిటీ పిక్ చేసుకున్నాను. కాదు, పావనిని తీసుకున్నాక అప్పటికి మీకు తెలుసు, అప్పటికి ఫేమస్ అవ్వలేదా డైలాగ్? అప్పటికి సినిమా రిలీజ్ ఓ షిట్. బట్ పావని ఈజ్ ఆల్సో వెరీ ప్రొఫెషనల్. అంటే మంచిగా, నేనన్నా కొంచెం అక్కడిక్కడ తప్పులు చేస్తుంటాను, పావని మంచి ప్రొఫెషనల్. నిజాలు చెప్పేస్తున్నాడు. నిజమే కదా, మాకు కూడా కావాల్సింది. ప్రొఫెషనల్. సో వీళ్ళందరినీ చూసి అరే మంచిగా చేయాలని చెప్పి ఒక్కొక్క క్వాలిటీ అట్లా పిక్ చేసుకున్నా. అండ్ ఇంకోటి బాగా ఇష్టమైన సిచ్యువేషన్ ఏంటంటే షూటింగ్ మంచి ఎండలలో తీసినాం, మీకు చెప్పిన కదా కరీంనగర్ ఎండలలో. సో ఎండలలో ఫుల్ కష్టపడుకుని తీసినాం. అంటే షూట్ చేసినప్పుడు కొంచెం చిరాకు ఉండే, అరే ఎండలు ఎప్పుడు వెళ్ళిపోతాం అన్నట్టు. బట్ ఒక్కసారి షూట్ అయినాక అందరిని మిస్ అయినా. డెఫినెట్లీ మనం ఒక సంవత్సరం అసలు 6 నెలలు ట్రావెల్ చేసిన మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. అందులో సినిమా అంటే కొంచెం ఎక్కువ రోజులు, ఎక్కువ పొద్దున్న సాయంత్రం వాళ్ళతో ఉన్నప్పుడు వీల్ హ్యావ్ అట్ ఫీలింగ్ యాక్చువల్లీ. ఈవెన్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని వెబ్ సిరీస్ కి వాటికి చేయడం జరిగింది. ఐ నో హౌ ఇట్ హ్యాపెన్స్ అని. సో అలా నాకు కూడా సినిమాలతో ఒక మంచి లైక్ రిలేషన్ ఉందన్నమాట.